రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుంధిల్ల ఆనకట్ట మరమ్మతులను ఉత్తమ్ సమీక్షించనున్నారు. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ ఇతర ఇంజనీర్లతో కలిసి పనులపై ఆరా తీనున్నారు. మరోవైపు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల ఆనకట్టల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ ఆనకట్టలో కీలకమైన గేట్ల ఎత్తివేత పనులు చేస్తున్నారు. 7వ బ్లాక్లోని 8 గేట్లకు గాను 1 గేటును గతంలో ఎత్తగా కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కట్టింగ్ ద్వారా తొలగిస్తున్నారు. మిగిలిన 6 గేట్లలో 16, 17వ గేట్లను ఎత్తిన ఇంజనీర్లు గతంలో 16వ గేట్లు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపివేసి అన్నింటినీ సరిచేసిన తర్వాత గురువారం ఎత్తేలా మరో 4 గేట్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే తరహాలో ఆ గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుంధిల్ల ఆనకట్ట మరమ్మతులు ఉత్తమ్ సమీక్షించనున్నారు. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకున్నారు. మంత్రి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ ఇతర ఇంజనీర్లతో కలిసి పనులపై ఆరా తీయనున్నారు. మరోవైపు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలు చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల ఆనకట్టల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ ఆనకట్టలో కీలకమైన గేట్ల ఎత్తివేత పనులు చేస్తున్నారు. 7వ బ్లాక్లోని 8 గేట్లకు గాను 1 గేటును గతంలోనే ఎత్తగా కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కట్టింగ్ ద్వారా తొలగిస్తున్నారు. మిగిలిన 6 గేట్లలో 16, 17వ గేట్లను ఎత్తివేసిన ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. గతంలో 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపివేసి అన్నింటినీ సరిచేసిన తర్వాత గురువారం ఎత్తారు. మరో 4 గేట్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే తరహాలో ఆ గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, అంటే చాలా వరకు వర్షాకాలం సీజన్ ముందే పూర్తి అవ్వడానికి అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పనులను అయితే వేగవంతం చేసింది. ఈ యొక్క నివేదిక ఇచ్చినటువంటి అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏవైతే ఉందో ఈ రిపోర్ట్ ఆధారంగానైతే పనులు చేస్తున్నా కానీ ఈ యొక్క డిసెంబర్ చివరికల్లా ఈ యొక్క రైతులకు సాగునీరు అందించేటట్టు ఉద్దేశంతో ఈ యొక్క పనులు అయితే ప్రారంభించడం జరిగింది. కానీ ఈ యొక్క పనులు పూర్తి చేసినా కానీ ఇది పూర్తి స్థాయిలో ఉంటుందా లేదా, లేకపోతే మరమ్మతులు చేసినా ఉంటాయా లేదా అనేది ఒకటి సందిగ్ధత కూడా ఉంది. ఇప్పటికే దీనిపైన కూడా ఇటు వివిధ బృందాలు, జియాలజికల్, ఫిజికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బృందాలు కూడా ఈ యొక్క బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా లోపల ఉన్నటువంటి పరిస్థితిని, అసలు అక్కడ ఏ రకమైనటువంటి బొగ్గు ఉందా, లేకపోతే ఇసుక ఉందా, లేకపోతే రకరకాలటువంటి దాంట్లో వివిధ ఖనిజాలు అంటే ఆ భూమి పొరల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకైతే జియాలజికల్ డిపార్ట్మెంట్ అయితే ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పనులు అయితే సురువు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడే ఉండి వివిధ పనులను పరిశీలన చేయిస్తా ఉన్నది. ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు మధ్యంతర నివేదిక ప్రకారం అయితే ఈ యొక్క పనులు అయితే చేస్తుంది. ఈ డిసెంబర్ కల్లా ఈ యొక్క పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నా కానీ పనులను వేగవంతం చేసేందుకు ఈ యొక్క ఋతుపవనాలు కూడా కొంత అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు
ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని వర్షాలు కూడా వస్తుంది కాబట్టి వరద కూడా ఆ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఈ పనులను ఏ విధంగా చేయాలని చెప్పేసి వీటిని రక్షణ పనులను సమీక్షించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈఎన్సీ అనిల్ కుమార్, అతని బృందం 7గురితో కూడినటువంటి బృందం కూడా ఈ యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీని ఈరోజు పరిశీలించడానికి మధ్యాహ్నం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నారు. ప్రత్యేక విమానంలో అంటే హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళనున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కూడా అక్కడికే వస్తున్నారు. కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు కూడా ఆ యొక్క మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించడానికి కూడా అక్కడికి వస్తున్నారు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల మరమ్మతులను చేపట్టినటువంటి ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ వర్క్ ఏజెన్సీలు కూడా అక్కడికి రావాల్సిందిగా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి బ్యారేజ్ విజిట్ చేసిన తర్వాత మంత్రికి నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా వర్క్ ఏజెన్సీలు చేపట్టిన పనులు, ప్రస్తుత బ్యారేజీ పరిస్థితిని కూడా మంత్రికి వివరించేటువంటి అవకాశం అయితే ఉన్నది. బ్యారేజీ పరిస్థితి, వాటి మరమ్మతులు, ప్రోగ్రెస్ సంబంధించినటువంటి అంశంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు, అదేవిధంగా ఈ వివిధ ఏదైతే బ్యారేజ్ నిర్మాణ పనులు చేపట్టినటువంటి ఏజెన్సీలు చేస్తున్నటువంటి జియాలజికల్ డిపార్ట్మెంట్ పనులు కానీ, లేకపోతే ఈఎన్సీ అంటే ఈ నీటిపారుదల శాఖ చేపడుతున్నటువంటి పనులు, మొత్తం అంశాల మీద కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది 2 గంటలకైతే. ఈ ప్రత్యేక చాపర్ ద్వారానైతే అక్కడికి వెళ్ళినటువంటి మంత్రి వివిధ మిగతా మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖలతో అయితే కలిసి పరిశీలిస్తారు. ఈ మొత్తానికైతే ఈ యొక్క ఎన్డీఎస్సీ నివేదిక ప్రకారం అయితే డిసెంబర్ కల్లా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని చెప్పేసి లక్ష్యంతో ఈ యొక్క పనులు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే 74 గేట్లు ఎత్తినటువంటి సర్కార్ ఈ నీళ్లను మొత్తం ఎన్డీఎస్సీ నివేదిక ప్రకారం గేట్లు మొత్తం తెరిచించాలని చెప్పినటువంటి నేపథ్యంలో 16వ గేట్ ఎత్తేటువంటి నేపథ్యంలో ఇటు బొంగలు ఏర్పడినటువంటి సంగతి తెలిస్తే 16వ గేటు కూడా ఎత్తడానికి వీలు లేకుంటే పూర్తిగా దాన్ని కట్ చేసి కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 7వ బ్లాక్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటిని బొంగలు ఏర్పడము, లేకపోతే ఈ యొక్క గేట్లు ఎత్తడానికి వీలు లేకుండా ఉండకపోవడంతో సహాయక చర్యల్లో కొంత ఇబ్బందులు, అంటే ఆ పనులలో కొంత ఇబ్బందులు తలెత్తినా కానీ దాన్ని నిపుణుల సూచనల మేరకైతే దాన్ని కటింగ్ చేసి గేట్లను ఎత్తేసేటువంటి పనులు అయితే చేపడుతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నది. రాజశేఖర్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ అధికారులు ఏమైనా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటికే ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్మాణ సంస్థలు ఉన్నారో ఆ నిర్మాణ సంస్థలందరూ కూడా అక్కడికి తీసుకెళ్ళడం నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థలు కూడా ఆ పనులకు సంబంధించినటువంటి అంశాలను మొత్తంకు తెలియజేస్తారు. అదేవిధంగా వివిధ అధికారులు అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇప్పటికే ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ అతని నేతృత్వంలో ఉన్నటువంటి బృందం కూడా అక్కడికి వెళ్తా ఉన్నది. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ పనులను అయితే చేపడుతూనే కాబట్టి ఈ యొక్క ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా సూచనలు, సలహాలు ఈఎన్సీ బృందం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా వివిధ నిపుణుల కమిటీ ఏదైతే ఉందో నిపుణుల కమిటీ, దాంతో పాటుగా ఇటు జియాలజికల్ టీం కూడా ఈ యొక్క అక్కడ పనిచేస్తా ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి వివరాలను మంత్రికి వివరించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు నిపుణుల కమిటీ కూడా ఈ యొక్క బృందానికి ఏదైతే అక్కడ పనులు చేస్తున్నారో జియాలజికల్ టీం కానీ, లేకపోతే ఏజెన్సీలకు, వర్క్ ఏజెన్సీలకు కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.